3వ ఎపిసోడ్. ఇవన్నీ తలుచుకునే మీరు జలసీలో నన్ను వద్దంటున్నారు. మీరు ఇవాళ కోళ్ళని వదిలివేయడంతోనే తెలిసిపోయింది మీ మనసంతా ఎంత చీకటి కప్పుకుందో. విఠల్ చిన్నగా శబ్దం చేస్తూ నవ్వాడు. నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణవేణికి విఠల్ అలా వెళ్ళిపోవడం ఏమాత్రం నచ్చలేదు. తనతో పేచి ఎందుకు పెట్టుకోడు? అతను ఏదైనా అని ఉంటే తను చెప్పేది కదా. ఎందుకు ఇలా మాట పలుకు లేకుండా విసిగిస్తాడు? క్షణంలో అన్నీ మర్చిపోయి మామూలు మనిషి అయిపోయింది. మామగారు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. గబగబా బావి దగ్గర బట్టల మీదే స్నానం చేసి తడి బట్టలతో వంటిట్లోకి వచ్చింది. తులసమ్మగారు అరటికాయలు తరుగుతోంది. అంతక్రితం చేసిన వంటలన్నీ కోళ్ల వల్ల మైలబడిపోయినందువల్ల తనే వంటలో ప్రవేశించింది. మా వల్ల మీకే శ్రమ. మేం లేకపోతే కళ్ళు మూసుకొని ఏదో ఒకటి తినేవాళ్ళు. ఒకళ్ళకి చేసేది తక్కువే కానీ చేయించుకునేది ఎక్కువైపోతోంది. ఆవిడ నెమ్మదిగా సణుగుతోంది. కృష్ణవేణి మధ్యలో అనుకుంది, ఎంత మేర లేకపోయినా అనాచారం శుభ్రత తెలిసిన వాళ్ళెవరు ఈ భోజనం చెయ్యరత్తయ్యా. మీరేం బాధపడకండి. ఆ పూట భోజనం చేస్తున్నంతసేపు ముసలావిడ భర్తను సాధిస్తూనే ఉంది. అలాగే అతను కొడుకుని మెత్తమెత్తగా చివాట్లు వేయసాగాడు. ఈ సాధింపులు సన్నుగుడు చూసి నేరక చేశాను అని అనుకున్నాడు విఠల్. ఆ రాత్రి అటు తిరిగి పడుకున్న విఠల్ని చూడగానే నవ్వొచ్చింది కృష్ణవేణికి. పాపం అనుకుంది జాలిగా. అంతలోనే ఇప్పుడే మనిషి కక్ష సాధించేందుకు తను కాని పని ఏం చేసింది అని అనుకుంది వెంటనే. 2 రోజులు గడిచేసరికి కోడలంటే తల్లికి తండ్రికి ఎంత అభిమానమో తెలిసిపోయింది విఠల్కి. అంతేకాకుండా పిల్లలు కూడా ఎక్కువసేపు నానమ్మ తాతగారుల దగ్గరే ఉంటున్నారు. రోజులు గడుస్తూ ఉంటే కృష్ణవేణి ప్రయాణ సన్నాహాలు బాగానే జరుగుతున్నాయి అని అనిపించింది. విఠల్ దృఢ నిశ్చయానికి వచ్చేస్తూ కృష్ణవేణితో అన్నాడు, నేను 2 తప్పితే 4 రోజులు అర్జెంట్ పని మీద వెళ్ళాలి. మీరు ఊరు విడిచి వెళ్తున్నారా? మీకు అర్జెంట్ పనా? నమ్మలేనిదిలాగా చూసింది. అవును, మీరు వచ్చేసరికి నేను ఉంటానో ఉండనో. అంటే వెళ్లే ముందు కనీసం నన్ను చూడవన్నమాట. అలాగా నేను చెప్పలేదే. నేను వెళ్ళిపోవడం జరుగుతుందేమో, త్వరగా రండి అని చెప్పడమే నా ఉద్దేశం. దీర్ఘంగా నెట్టొచ్చాడు అతను. నేను కాదని అంటున్న కొద్దీ నువ్వు ఎక్కువ చేస్తున్నావు. ఇదెందుకు ఇలా జరుగుతోందో తెలియడం లేదు అనేసి వెళ్ళిపోయాడు. కృష్ణవేణి కళ్ళ ముందు అమెరికా కదులుతోంది. ఇటు 7 తరాలు అటు 7 తరాలు తన తల్లి తరఫున కానీ తండ్రి తరఫున కానీ ఎవ్వరూ ఆంధ్రదేశం విడిచి వెళ్ళలేదు. అటువంటిది తనకే అదృష్టం పట్టబోతోంది. పిల్లలు ఇంచుమించు తల్లితో 2-3 గంటల్లో కాలక్షేపం చేస్తున్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనమో టిఫినో చేసి ఆడుకుని వచ్చేసరికి చీకటి పడిపోతోంది. ఆయన పెద్ద మంచం మీద ఇద్దరినీ చెరోవైపు పడుకోబెట్టుకుని సింధుబాద్ సాహస యాత్ర, అల్లావుద్దీన్ అద్భుత దీపం, రామాయణం, భాగవతం కథలు చెప్తున్నాడు. ఒక్కోసారి ఆయన పిల్లలు అనే దృష్టిలో పెట్టుకోకుండా రోమియో జూలియట్ చెప్తారు. ఆయన షేక్స్పియర్లో డైలాగ్స్ పిల్లల చేత చెప్పిస్తారు. తాతగారు, మీకు ఇవన్నీ ఎలా వచ్చునండి అని అడిగాడు వాసు. శ్రీనివాసరావు గారు తను ఆడిన నాటకాల గురించి, తెచ్చుకున్న మెడల్స్ గురించి మరీ మరీ చెప్పసాగారు. పిల్లలకి ఉత్సాహంతో పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. ఆ కమ్మని నిద్రలోనే తీయని కలలు కంటూ నిద్రలోకి జారిపోతున్నారు. కృష్ణవేణికి ఉన్న ఒక్కగానొక్క చింత పరిష్కారం దొరకగానే పటాపంచలైపోయింది. విఠల్ ఆ రోజే ప్రయాణం అయ్యాడు. ఇంట్లో అడుగుపెడుతూనే విఠల్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. శ్రీధర్ ఇంటిని కట్టించాడు అని తెలుసును కానీ మరీ భూతల స్వర్గంలాగా ఉంటుంది అని అనుకోలేదు. అతన్ని చూసి పిల్లలు బాగున్నావా మామయ్య అంటూ అడిగారు. వసంతం చూసి క్షణంసేపు నిశ్చేష్టుడైనట్టు అయిపోయాడు అతను. ఎన్నేళ్ళు వస్తున్నా ఇంకా
పిల్ల మాదిరిగా ఆవిడ ముఖానికి పౌడర్ రాసుకున్న తీరు విఠల్కి అసహ్యం వేసేటట్టు చేసింది. బాగున్నారా? ఆమె అడిగిన ప్రశ్నకి జవాబుగా అన్నాడు. అతను రాగానే కాఫీ కల్పించింది. వేడినీళ్లు తోడి స్నానానికి పిలిచింది. అతను స్నానం చేసిన తర్వాత టిఫిన్ సిద్ధంగా ఉంచింది. ఇదంతా చూశాక విఠల్కి ఆమె మీద అంత క్రితం ఏర్పడిన చెడు భావం పూర్తిగా తొలగిపోయింది. అతను భోంచేస్తుంటే, ఇంతవరకు ఊరికే రారు, ఏదో గొప్ప పని అయి ఉంటుంది, తెలుసుకోవచ్చా తమ్ముడు అంది ఆప్యాయంగా. విఠల్ భోజనం చేస్తున్న వాడల్లా ఆగిపోయి ఆమె ముఖంలోకి చూశాడు. గీతలు గీసుకున్నట్టు కనుబొమ్మలు, ఎరుపు రంగులో కలిపిన గులాబీ రంగు చెంపలు, పెదవులకి లిప్స్టిక్, పాపిట్లో సింధూరంతో వసంత కనిపించింది. చేతుల్లేని జాకెట్ వేసుకుంది. ఈ వయసులో ఈవిడికి ఇదేం పైత్యం అని అనుకున్నాడు. సరిగా భోజనం చేయడం లేదు. మీకు రొట్టె పడదని అన్నం వండాను తమ్ముడు, కొసరి కొసరి తినిపిస్తోంది వసంత. ఆ వేషానికి మనిషిలో ఉన్న ఆప్యాయతకి భేదం స్పష్టంగా కనిపిస్తుంటే విఠల్ అనుకున్నాడు, ఎవరి వెర్రి వాళ్ళది. మనిషికి కావాల్సినది మమత వేషంలో మాసిపోవడం లేదు. శ్రీధర్ కోర్టు నుంచి వస్తూనే విఠల్ని చూసి హలో అన్నాడు. అంతలోనే అతని కన్నుబొమ్మలు ముడిపడ్డాయి. కోటు విప్పి కూతురు చేతికిచ్చి టై లాగేస్తూ కుర్చీలో విఠల్ ప్రక్కన కూర్చుండిపోయాడు. ఇలా కబురు కాకరకాయ లేకుండా వచ్చేసామేం విఠల్? చెల్లాయి బాగుందా? పిల్లలు ఎలా ఉన్నారు? టీ కప్పుతో వచ్చిన వసంత విసుక్కుంది. కోర్టు బుద్ధి పోనిచ్చారు కాదు, అంత దూరం నుంచి అతను వస్తే ఏమిటి కులాసా అని అడగకుండా ఇలా వచ్చారే అని అడుగుతారా? చాలా బాగుంది మర్యాద. శ్రీధర్ భార్య వైపు చూశాడు. వసంత మ్యాక్సీ వేసుకుంది. వల్లెవాటు లాంటిది వేసుకోలేదు. తలంటుకుందేమో. కత్తిరించుకున్న జుట్టు భుజాలు దాటి విశాలంగా వీపు మీద పరుచుకుంది. అతనికి అవమానంతో తల కొట్టేసినట్టుగా అయింది. మరోసారి కన్నెత్తి చూస్తే ఏం అనాల్సి వస్తుందో అన్నట్టు తల దించేసుకున్నాడు. విఠల్కి ఆరాటంగా ఉంది. ఎప్పుడెప్పుడు తను కృష్ణవేణి గురించి ఫిర్యాదు చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నాకు మాత్రం కృష్ణవేణి అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు. పిల్లలు అన్యాయం అయిపోతారు. ఎన్ని చెప్పి చూస్తే గుట్టు చప్పుడు కాకుండా మా అమ్మని నాన్నని ఒప్పించి తన దారికి ఏ అడ్డు లేకుండా చేసుకుంది. ఈ ప్రయాణం ఆపు చేయించడం నా తరం కావడం లేదు. మీరు పెద్దవారు, మాకు అన్ని విధాలా కావాల్సిన వారు. మీరే కృష్ణవేణిని ఆపు చేయాలి అన్నాడు ఆవేశంగా. శ్రీధరు సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ క్షణమాగి, విఠల్ నువ్వేం అనుకోనంటే నేను మాట అడుగుతాను, చెప్తావా అని అడిగాడు. చెప్పండి. కృష్ణవేణి ఫారిన్ వెళ్ళి రావడంలో నీకున్న అభ్యంతరం ఏంటి? ఆ మాటకి వెంటనే జవాబు చెప్పలేదు అతను. దీర్ఘంగా నిట్టూర్చాడు. భగవంతుని దయవల్ల మాకు ఆదాయానికి ఏ లోటు లేదు. నాన్నగారికి డబ్బు కూడా బాగానే ఉంది. కోళ్ల ఫామ్ మీద నెలకి 2,000 నా సొంతానికి ఆదాయం ఉంది. 2 పిల్లలున్నారు. మనిషికి కావలసిన తృప్తి నాకుంది. నా ఇల్లు స్వర్గం అని అనుకుంటున్నాను. ఇప్పుడు కృష్ణవేణి వెళ్ళిపోతే లాభం లేదు. నేను ఆ భావమే భరించలేను. విఠల్, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు క్షణంలో ఎగిరిపోతాయి. 3వ మనిషి తలదూర్చడం అంత మంచిది కాదేమో అని అనిపిస్తోంది. మీరు తప్పకుండా ఈ సహాయం చేస్తారని వచ్చాను. మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళాలి అని అనుకున్నాను. ఆఖరికి మీరు కూడా ఇలా ఏమీ పట్టనట్లు ఉండడం నాకేమీ బాగాలేదు. ఆల్ రైట్, చెప్పి చూడ్డం వరకే నా వంతు. రేపు ఫ్లైట్లో వెళ్దాం. 10 ఏళ్ల పిల్ల అయితే లాగి లెంపకాయ కొట్టవచ్చును. కృష్ణవేణి చాలా పెద్దది విఠల్. దానికి ఈ విలువ అనుభవం మీద కానీ తెలిసిరాదు. విఠల్కి సంతోషం అనిపించింది. శ్రీధర్ చాలా త్వరగా తన మాట మన్నించాడు. పనిగట్టుకొని ఢిల్లీ ఈ విషయం తేల్చుకునేందుకే వచ్చాడు అతను. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఉరుములేని పిడుగులాగా శ్రీధర్ రావడం కృష్ణవేణికి ఆశ్చర్యం అనిపించింది. లాంఛనప్రాయంగా అడిగిన ప్రశ్నలన్నిటికీ శ్రీధర్ ఓపిగ్గా సమాధానం చెప్పాడు. ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక హాల్లో సమావేశపరిచారు.
సోఫాలలో అందరూ కూర్చుని ఉన్నారు. శ్రీధర్ గొంతు సవరించుకొని అన్నాడు, కృష్ణవేణి, నేను వస్తాను అనుకోలేదు. నువ్వు చేసింది మంచి పనే. అత్తయ్యని మావయ్యని రప్పించి పిల్లలకి మంచి ఏర్పాటు చేశావు. విఠల్కి నువ్వు వెళ్ళడం, విఠల్కి ఏంటి, నాకు ఇష్టం లేదు. ఈ ప్రయాణం మానుకో. పెద్దవాడిని, నేను చెప్పింది చేయడం వల్ల నష్టం ఉండదు. శ్రీనివాసరావు గారు, తులసమ్మ గారు ముఖాముఖాలు చూసుకున్నారు. కృష్ణవేణి చటుక్కున అన్న ముఖంలోకి చూసింది. అన్నయ్య, అవకాశాలు అందరికీ రావు. ఈ సంగతి నీకు కూడా తెలుసు. అక్కడికి అమెరికా వెళ్తే మైలబడిపోతామన్నట్లు మాట్లాడుతున్నారు. రేపు ప్రొద్దున కారులో నేను వెళ్తూ ఉంటే నీకు మాత్రం గర్వం కాదు? కారు కావాలంటే నేను కొనిస్తానని చెప్పండి. నాకేం కారు మోజు లేదు. నేను సంపాదించబోయే డబ్బుతో కారు కొనుక్కుంటే ఉన్న ఆనందం పొలాలు అమ్ముకొని కొనుక్కోవడంలో లేదు. కృష్ణవేణి, భర్త వద్దన్న పని భార్య చేయడం అంత మంచి పని కాదు. శ్రీధర్ నెమ్మదిగా అన్నాడు. ఈ రోజుల్లో ఎవరికి తోచిన రీతి వాళ్ళు చేస్తున్నారన్నయ్య. కొందరికి సినిమాల పిచ్చి, మరికొందరికి డ్రగ్స్ పిచ్చి, ఇంకా కొందరికి నిమిషానికి వేషం మార్చుకోవడం పిచ్చి, అలాగే ఫారెన్ పిచ్చి నాది. కృష్ణవేణి చిన్నతనం నుంచి ఆమెకు జ్ఞానం వచ్చాక కూడా ఇంత మాట అనలేదు. శ్రీధర్ నిర్ఘాంతపోయాడు. వసంత వేషభాషలు అతనికి నచ్చవు. అయినా ఆమె అతని మాట వినదు. కృష్ణవేణి ఎక్కడ దెబ్బతీయాలో అక్కడే దెబ్బతీసింది. అన్న పెద్దవాడని గాని అతను బాధపడతాడని గాని ఆమె ఆలోచించలేదు. శ్రీధర్ మౌనంగా ఉండిపోయాడు. ఇంకా ఈ విషయం ఏమీ చర్చించేది లేదు అన్నట్లు కృష్ణవేణి వెళ్ళిపోయింది. ఇందులో తప్పే ఉందబ్బాయి అన్నారు శ్రీనివాసరావు గారు అమాయకంగా. తులసమ్మ కూడా అదే ప్రశ్న వేసింది. శ్రీధర్ నవ్వి, కృష్ణవేణిని విడిచి ఉండలేడండి, అందుకే అన్నాను అన్నాడు. విఠల్ మనసు శూన్యంగా మారింది. నిమిషం మాట్లాడకపోతే విఠల్కి ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంది. అటువంటి కృష్ణవేణిని విడిచి విఠల్ ఆ పైన ఆలోచించలేదు. ఒక్కరోజు మాత్రమే ఉండి శ్రీధర్ వెళ్ళిపోయాడు. అతనికే ఆశ్చర్యంగా ఉంది. కనీసం కృష్ణవేణి ఆటోలో వస్తుందని, కానీ ఆమె రాలేదు. విఠల్ స్కూటర్ మీద వచ్చి ఆమెను సాగనంపాడు. శ్రీధర్ నీళ్లు నిండిన కళ్ళతో విఠల్ చెయ్యి అందుకుని ఐఎమ్ సారీ అన్నాడు. విఠల్ నవ్వి ఊరుకున్నాడు. రైలు కదిలింది. అంతకంతకు దూరమయ్యే రైలు వైపు చూస్తూ చెయ్యి ఊపాడు శ్రీధర్. చెయ్యి మలుపు తిరిగే వరకు కనిపిస్తూనే ఉంది. క్రమంగా రైలు దూరమైపోయింది. విఠల్ ఇంటిదారి పట్టాడు. ఢిల్లీలో శ్రీనగర్ ఎక్స్ప్రెస్ అందుకుంటే పఠాన్కోట మర్నాడు పొద్దున్న 10 గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. ఎక్స్కర్షన్ కోసం పిల్లలందరూ రైలెక్కారు. ముందు జమ్మూ చూసి ఆ తర్వాత కాశ్మీర్ వెళ్ళాలని బయలుదేరారు. వాసవితో పాటు హరి కూడా వచ్చాడు. శ్రీనగర్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఎన్నో ఏళ్లుగా అనుకుంటోంది వాసవి కాశ్మీర్ చూడాలని. ఎప్పటికప్పుడే ఏదో ఒక అడ్డు రావడంతో ఆ కోరిక ఇప్పటికి కానీ తీరలేదు. వాసవి అందరి పిల్లల వంటిది కాదు. ఏదైనా కావాలనుకుంటే 1-2 సార్లు పేచీ పెట్టినా ఇప్పుడు ఆ అవసరం కూడా తీరిపోతోంది. వాసవి వెళ్తున్న రైల్లోంచి ఆరు బయటకు చూస్తోంది. పండు వెన్నెల జగమంతా పరుచుకుంది. చెట్ల మీద వెన్నెల వెండి పూతబూసిన ఇంద్రలోకంలో వనం కళ్ల ముందు కదులుతున్నట్టుగా అనిపిస్తోంది. చంద్రుడు బహుశా రైలు పైభాగానికి ఉండి ఉంటాడు. అతని తాలూకు చిహ్నాలేవీ కనిపించడం లేదు. వాసవి లోని ఖరీదైన ఫ్రాక్ వేసుకుంది. భుజాల మీద వెంట్రుకలు పరుచుకున్నాయి. ఒక్కోసారి బొట్టు కూడా పెట్టుకోదు. హఠాత్తుగా చూస్తే ఏ ఆంగ్లో ఇండియనో లేక ఫారినరో అనుకుంటారు. ఏ కారణం చేతనో వాసవి కూడా జుట్టు ఎర్రగా మొక్కజొన్న పొత్తులా కులాసాగా మారిపోయి జారిపోతూ ఉంటుంది. శ్రీధర్కి వాసవ అంటే పంచ ప్రాణాలు. ఈ నవీన నాగరికత మోజులో వసంత పావనిని పాడు చేస్తోందేమోనని క్షణం క్షణం భయపడుతూనే ఉంటాడు. అతను లాయరుగా ఎన్నో విడాకుల కేసులు చూశాడు. ఆ కారణంగా విడిపోయిన భార్యాభర్తల్ని చూసినప్పుడు జారిపడ్డాడు.
వాళ్ళందరి మధ్య తిరిగి సంసార బంధం గట్టి చేయాలని కూడా తాపత్రయపడ్డాడు. అర్థం లేని ఆవేశంలో విడిపోయిన అటువంటి దంపతుల్ని చూసి ఎన్నోసార్లు అనుకున్నాడు, విడిపోవడం సులభమే కానీ కలవడం కష్టం అని. భార్యాభర్తల మధ్య జరిగే ఏ చిన్న సంఘర్షణ కానీ ఇద్దరూ తీసుకునే అభిప్రాయాల మధ్య ఆధారపడి ఉంటుందని అతని నమ్మకం. రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి అంటే రెండో చేతిని చేర్చకూడదు అనేదే అతని సిద్ధాంతం. అందుకే వసంతని ఏమీ అనడు. భార్యాభర్తలు విడిపోయి పిల్లలు ఎటూ కాకుండా అయిపోయిన పరిస్థితులు పగవాళ్లకు కూడా రాకూడదు అని అనుకుంటాడు. వాసవి ముమ్మూర్తులా ఇంగ్లీష్ పిల్లలాగా తయారైంది. అతను చీరగట్టుకోమ్మా అనాల్సిన ప్రయత్నం చేశాడు. వసంత కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటే ఆ ప్రయత్నం మానుకున్నాడు. హరికి ఇటు తల్లి పోలిక అటు తండ్రి పోలిక రాలేదు. కృష్ణవేణికి మగవేషం వేస్తే హరి మాదిరిగా, అతడికి ఆడవేషం వేస్తే కృష్ణవేణిలా కనిపిస్తారు. స్వభావంలో కూడా అతను ముమ్మూర్తుల కృష్ణవేణినే పోలాడు. వసంత అప్పుడప్పుడు శ్రీధర్తో అంటూ ఉంటుంది, మీరు కృష్ణవేణికి సరిపడే పేరే పెట్టుకున్నారు అని. చెల్లెల వైపు చూస్తూ అన్నాడు హరి. ఈసారి నేను 4 రోజులు కాశ్మీర్లో ఉండొస్తాను. చతుర్వేది ఎప్పటి నుంచో ఉత్తరాలు రాస్తున్నాడు. నాన్నగారితో చెప్పనా? చెప్పకపోతే చెప్పకపోతే ఏదో అయిపోతుందని కాదన్నయ్యా. ఆయన పర్మిషన్ తీసుకుంటే ఆయన సంతోషిస్తారు కదా. వర్మ అంకుల్ ఈ ప్రోగ్రాం కావాలనే వేశారు. ఆ సంగతి నీకు తెలుసా? ఆశ్చర్యంగా చూసింది. ఆయన వేయడం ఏంటి? పిల్లలందరం కలిసే కదా వెళ్తున్నది. అఫ్కోర్స్ సంతోష్ వస్తా అన్నాడు. ఆ సంగతి తెలుసా? వాసవి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ సంగతులేవి నాకు తెలియవు. షీలా, రేట, అనిత వెళ్దామంటే సరే అన్నాను. సంతోష్ పక్క కంపార్ట్మెంట్లో ఉన్నాడు. నాకెందుకు చెప్పలేదు? ఎప్పుడు చెప్తున్నాగా. ఈ సంగతి ముందే తెలిస్తే రాకపోయేదాన్ని. ఎందుకని? ఈ మధ్య మీ ఇద్దరి మధ్య పేచీ ఏమైనా వచ్చిందా? అదేం లేదే. డాడీ ఏమనుకుంటారు? నేను కావాలనే ఆయనకు తెలియని లేదు అని అనుకోరు. ఇప్పుడు తప్పేముంది? నీకు అసలు తప్పుగా ఏదీ దోచదు. కానీ నాకేం బాలేదు. వాసవి బిక్కు మొహం వేసుకుంది. రైలు మధ్య మధ్యలో ఆగుతోంది. ఎక్కడెక్కడో ఆగుతోంది. ఆ స్టేషన్ల గురించి పట్టించుకోవడం లేదు. ఆమె అంబాలా, అమృత్సర్, జలంధర్ స్టేషన్లు దాటిపోతున్నాయి. పిల్లలందరూ గాఢ నిద్రలోకి జారిపోయారు. హరి కూడా నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. అతను నిద్రలోకి జారిపోగానే వాసవి బలవంతంగా కళ్ళు మూసుకుంది. మర్నాడు 10 గంటలకు పఠాన్కోట్ స్టేషన్లో రైలు ఆగింది. అందరూ దిగి సిద్ధంగా ఉన్న జమ్మూ బస్ ఎక్కారు. ఈసారి ఆడపిల్లలందరూ ఒకవైపు చేరుకోగానే మగపిల్లలు మరోవైపుకి వచ్చేశారు. బస్సు కదిలే ముందు డ్రైవర్ గట్టిగా జై సంతోషిమా అని అరిచాడు. ప్రయాణికులు భక్తిగా జై అన్నారు. వాసవి కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఒకవైపున తావీ నది తాలూకు ప్రవాహం గంభీరంగా కదులుతోంది. మరొక వైపు పర్వతాలు బస్సుతో పోటీ పడుతున్నాయి. ఎంత వద్దనుకున్నా ఒక్కసారి బస్సు అంతా కలియబడి చూడాలి అని అనుకుంటున్నాయి ఆమె కళ్ళు. అప్రయత్నంగా సంతోష్ ఇటు చూసి నెమ్మదిగా కన్నుగీటాడు. వాసవికి అప్పటికప్పుడు బస్సులోంచి దిగి ఢిల్లీకి పారిపోవాలి అని అనిపిస్తోంది. సంతోష్ అంటే ఆమెకి ఇష్టమే, కానీ ఎలాంటి వాతావరణం తలుచుకున్నప్పుడు ఆమె గుండె చల్లుమంటుంది. శ్రీధర్ ఎంత స్వేచ్ఛనిస్తాడో, ఎక్కడైనా అపస్ఫృతి అనిపిస్తే అంతగా కృంగిపోతాడు. అతను వసంత బలవంతం మీద ఇల్లు కట్టాడే కానీ ఎంత త్వరగా ఆంధ్రదేశం చేరుకుంటే అంత బాగుండు అని అనుకుంటాడు. ఆ సంగతి వాసవికి కూడా తెలుసు. మనిషిని ఎందుకు ప్రేమిస్తాడో తెలియదు. వాసవి తనకు తెలియకుండానే సంతోష్ని ప్రేమిస్తోంది. లక్షల వ్యాపారం చేస్తున్న వర్మ అంటే వసంతకు ఎక్కడలేని గౌరవం. అటువంటి వర్మతో వియ్యం అందాలంటే ఎంత తపస్సు చేయాలి అని అనడం చాలాసార్లు వింది. అయినా ఈ విషయం తండ్రి దగ్గర ఎప్పుడూ ఎత్తలేదు. ఒంటరిగా ఎక్కడైనా నిశ్శబ్దంగా పెళ్లి చేసుకుందాం అన్నాడు సంతోష్. బాప్రే, తేలు కుట్టినట్టు కెవ్వుమంది. నేను నీతోనా ఒంటరిగా
ఇంపాసిబుల్. సంతోష్, హైలీ ఇంపాసిబుల్. మా డాడీతో కన్సల్ట్ చేస్తాను. ఆయన ఎలాగైనా ఒప్పుకుంటారు. ఒకవేళ ఒప్పుకోకపోతే? సంతోష్ ఆమెను అడిగాడు. వాసవి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒకవేళ మీ నాన్న ఒప్పుకోకపోతే నువ్వు క్రమంగా నన్ను మర్చిపోతావు. సాధారణంగా మన దేశంలో జరిగే కథలు ఇలాగే ఉంటాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తామంటారు. ఎక్కడో కథ అడ్డం తిరుగుతుంది. వేరే పెళ్లి చేసుకుని ఈ గతాన్ని పాతి పెట్టేస్తారు. అంత ధైర్యం లేని వాళ్ళకి ప్రేమించే అర్హత లేదు వాసవి. వాసవి తలెత్తి అతని వైపు చూసింది. అతనితో వాదించాలని ఆమెకి లేదు. అయినా ఎంతసేపు ఆ విధంగా ఉండలేకపోయింది. వాసవి, నన్ను పెళ్లి చేసుకుని నాతో ఉండలేవా? ఇది బాగుంది. పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకున్నవాడితో గాక మరెవరితో ఉంటాను? అయితే ఇంకే, రేపు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. నీకు తొందరపాటు ఎక్కువ సంతోష్. నేను డాడీతో చెప్పి ఒప్పిస్తాను. సంతోష్ నిట్టూర్చి నీ ఇష్టం అన్నాడు. బస్సు జమ్మూ సిటీలో ఆగింది. రఘునాథ్ మందిరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. లెక్చరర్ అన్నాడు, వైష్ణోదేవి గుడికి వెళ్దాం. సాయంత్రం బయలుదేరితే రాత్రంతా చల్లని వేళ నడిచేయవచ్చు. పగలైతే నడవలేం. ఆ మాటకు అందరూ ఒప్పుకున్నారు. సంతోషి మాతకి జై అన్నారు పిల్లలు. బస్సు వైష్ణోదేవి వైపు మళ్ళింది. 2 గంటల్లో గుడి దగ్గరకు చేరుకున్నారు. వాసవి అన్నతో కూడా మాట్లాడలేదు. పిల్లలందరూ క్యాన్వాస్ షూ వేసుకుని కర్రలు అందుకున్నారు. సముద్ర మట్టానికి 1100 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరం చేరుకోవాలి అంటే షూ తప్పకుండా వేసుకోవాలి. సపోర్ట్ కోసం కర్ర ఊతం కావాలి. పిల్లలైనా ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. చేతి కర్ర కారణంగానో ఏమో అడుగులు గబగబా పడతాయి. దారి పొడుగున అమ్మవారి స్తుతితో నడక సాగిస్తూ ఉంటే కొండ ఎక్కుతున్నామనే శ్రమ తెలియలేదు. హాదీమాత దగ్గర ఆగి తిరిగి నడక ప్రారంభించారు. సగం దూరంలో ఉన్న హాదీమాత కేవలం టిఫిన్ల సెంటర్. అక్కడ ఆగి టిఫిన్ తీసుకొని తిరిగి బయలుదేరారు. వాసవికి ఇంటికి వెళ్ళిపోవాలనుంది. అమ్మవారిని చేరుకునేటందుకు దాదాపు 5 గంటలు పట్టింది. వాసవి నలుగురితో కలిసి ఉండడం వలన సంతోష్కి అవకాశం దొరకలేదు. వాసవి కావాలనే తన చుట్టూ గిరిగీసుకుంది. ఈ ప్రయాణం అతనికి ఏమాత్రం ఉత్సాహాన్ని ఇవ్వలేదు. అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తున్నప్పుడు అందరికంటే ముందు బయలుదేరి వాసవి కోసం ఎదురుచూస్తూ బాల్ గంగ దగ్గర ఆగిపోయాడు సంతోష్. వైష్ణవీదేవి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే దారిలో భైరవ్ మందిర్, చరణ్ పాద్ ఉన్నాయి. వాటిని వచ్చే సమయంలో మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోవాలి. వాసవికి విశ్వాసం, భక్తి ఎక్కువ. తల్లి చెప్పినట్లు వేష భాషలు మార్చుకున్న దేవుడి దగ్గరకు వచ్చేటట్లయితే ఆమె ప్రతి చోట ఆగి నమస్కారం చేసుకునేది. పిక్నిక్కు వచ్చామన్న దృష్టి ఏమాత్రం లేని వాసవి బాల్ గంగా దగ్గర ఆగింది. స్నానం చేసి అప్పటికే సంతోష్ గట్టు మీద కూర్చునున్నాడు. అతన్ని చూసి ఆగిపోయేదే కానీ వెనక నుంచి ఎన్నిసార్లు చెప్పాలి వాసవి, అతను నీ కోసం వెయిట్ చేస్తున్నాడని. అనగానే చెప్పు అంది. అప్పటికే సంతోష్ ఆమె దగ్గరకు వచ్చి కూర్చో అని స్థలం చూపించాడు. మనం పెళ్లి చేసుకుందాం వాసవి. సంతోష్ ఎవరో తరుముకు వస్తున్నట్లుగా అన్నాడు. వాసవి నిట్టూర్చింది. ఈ ప్రశ్న చాలాసార్లు నాకు తోచింది. పెళ్లి చేసుకోవాలి. ఎలా? మన పెళ్ళికి నాన్నగారిని ఒప్పించాలి సంతోష్. మీ నాన్న కాదనరు. ఆ మాట ఆయన చెప్తే సంతోషం కదా. మనం సింపుల్గా పెళ్లి చేసుకుందాం. ఎందుకు? దర్జాగా చేసుకోవచ్చు. భయం దేనికి? సంతోష్ చాలాసేపు గంభీరంగా ఉండిపోయాడు. చివరకు లేచి నుంచుంటూ ఆల్ రైట్, అలాగే కానీ అనేసి వెళ్ళిపోయాడు. వాసవి మొదటి నుంచి నెమ్మదస్తురాలు. తొందరపడి ఏ నిర్ణయానికి రాదు. పిక్నిక్ పేరు చెప్పి డబ్బు ఖర్చు పెట్టిన వైష్ణవీదేవిని చూసిన తృప్తితో తిరిగి కాశ్మీర్ చూడకుండానే ఢిల్లీ చేరుకుంది. చెల్లెలు ముభావంగా ఉండడం హరికి ఏమాత్రం నచ్చలేదు. అయినా అతను చెల్లెలు వెనకే ఇల్లు చేరుకోక తప్పలేదు. విఠల్ తన చుట్టూ పరిధిని ఏర్పాటు చేసుకున్నాడు.
కృష్ణవేణితో అతను పూర్తిగా మాట్లాడడమే మానేశాడు. రాత్రి మంచం మీద పడుకున్న కృష్ణవేణి అతని నడుం చుట్టూ చేయి వేయబోతే సున్నితంగా ఆ చేతిని పక్కకు పెట్టేసేవాడు. ఆ తర్వాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందామా? మరి తప్పకుండా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.